నమస్తే అండి. నేను మీ దిలీప్‌ని. ఈరోజు మనం తులారాశి కోసం వీడియోలో చాలా చక్కగా తెలుసుకుందాం. అలాగే తులారాశిలో కిందకొచ్చేటి నక్షత్రాలు కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, అలాగే స్వాతి నక్షత్రం అంటే ఈరోజు మరి ముఖ్యంగా మనం చిత్తా నక్షత్రం, స్వాతి నక్షత్రం, అలాగే విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల వారి కోసం కూడా ఈ వీడియోలో చాలా చక్కగా మనం అంటే ఆయా పాదాల్లో జన్మించిన వారికి కూడా ఎలా ఉండబోతుంది, పాదాల వారీగా కూడా మనం వీడియోలో చాలా చక్కగా తెలుసుకుందాము. ఎందుకంటే మనకి జూలై 15వ తారీఖు నుంచి కూడా మనకి తులారాశి వాళ్ళకి ఒక గుడ్ పీరియడ్ అనేది చెప్పుకోవాలండి. ప్రతి విషయంలో అంటే మన ఎడ్యుకేషన్ పరంగా చూసుకున్నట్లయితే పిల్లలకి చిత్తా నక్షత్రం 3, 4 పాదాల్లో జన్మించిన వారికి మనం చూసుకున్నట్లయితే మాత్రం ఎడ్యుకేషన్ పరంగా చాలా చక్కగా ఉంటుంది. వారు అనుకున్నటువంటి గ్రూపులు వాళ్ళకి సీట్లు రావడం కానీ, లేదంటే వాళ్ళు తల్లిదండ్రులతోటి అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ తోటి కూర్చొని పలానా గ్రూప్ తీసుకుంటే మా ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఏంటి ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకొని మంచి గ్రూప్ వాళ్ళు తీసుకోవడం కానీ, అలాగే ఎడ్యుకేషన్ పరంగా కూడా చాలా చక్కగా చదువుతారు. మరి ముఖ్యంగా చిన్న పిల్లలకి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి కొంచెం తగ్గే అవకాశాలుంటాయి. అలాగే వాళ్ళకి ఆరోగ్యం కూడా పిల్లలందరికీ కూడా చాలా చక్కగా ఉంటుంది. అలాగే మంచి విషయాలు అంటే వీళ్ళు చదువుతో పాటుగా వీళ్ళు డాన్సింగ్ గానీ, సింగింగ్ గానీ, లేదంటే డ్రాయింగ్ గానీ ఇలాంటి వాటి మీద కూడా వీళ్ళు ఒక మంచి శ్రద్ధ పెట్టే అవకాశం కూడా పిల్లలకున్నది. అలాగే ఎందుకంటే ఇప్పుడు చాలామంది పిల్లలకి స్కేటింగ్ నేర్పిస్తున్నారు, అలాగే క్రికెట్ నేర్పిస్తున్నారు, బ్యాడ్మింటన్ గానీ ఇలా మంచి వాళ్ళకి తగ్గట్టు కళలు ఏవైతే బాగా నేర్చుకుందాం అనుకుంటున్నారో అవన్నీ కూడా మీకు అవకాశం ఉన్నంతలో కూడా నేర్పించండి. వాళ్ళు కూడా జీవితంలో చాలా ముందడుగు వేయడానికి అలాగే వాళ్ళకి జ్ఞాపక శక్తి కూడా ఈ ఆటలు, అలాగే పాటలు, అలాగే చదువు ద్వారా కూడా వాళ్ళకి ఒక మంచి నైపుణ్యం కూడా వచ్చే అవకాశాలు కూడా పిల్లల్లో కూడా ఉంటుంది. అలాగే మరి ముఖ్యంగా ఈ చిత్త 3, 4 పాదాల వారి ఉద్యోగ అవకాశాలు కూడా మనం చూసుకున్నట్లయితే యువతకి ఈ జూలై 15వ తారీఖు నుంచి కూడా ఒక గుడ్ టైం అనేది స్టార్ట్ అవుతుంది. మంచి కంపెనీలకి రెజ్యూమ్స్ పెట్టుకోండి. ఇటు గవర్నమెంట్ కంపెనీలకి గానీ, లేదంటే ఇటు ప్రైవేట్ కంపెనీలకి గానీ, మంచి కంపెనీలకి మీరు రెజ్యూమ్స్ పెట్టుకున్నట్లయితే మాత్రం మీకు చక్కటి ఉద్యోగ అవకాశాలు కూడా చాలా చక్కగా ఉంటాయి. అలాగే వివాహ సంబంధాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి కూడా నేను మరీ చెప్తున్నాను. మంచి సంబంధాలు రావడంతో పాటుగా వారికి అంటే చక్కగా ఏ ప్లానింగ్ అన్నమాట ప్రతి విషయంలో కూడా మ్యారేజ్ తర్వాత అటు ఉద్యోగం, మ్యారేజ్ చేసుకుందాం ఇలా ప్లానింగ్ ఏదైతే చక్కగా ఉంటుందో పిల్లలకి ఆ కలలన్నీ కూడా నెరవేరే అవకాశాలైతే మాత్రం వాళ్ళకి చిత్తా నక్షత్రం 3, 4 పాదాల వరకు బాగుంది. అలాగే వ్యాపార రంగంలో చూసుకున్నట్లయితే మాత్రం ఇంకా చక్కగా ఉందండి. మరి ముఖ్యంగా ఈ జూలై చివరి వారం అంటే 4వ వారం నుంచి కూడా వ్యాపారం కూడా చాలా చక్కగా ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే మనం చూస్తున్నాము ఈ 6 నెలల నుంచి కూడా అంటే జనవరి నుంచి కూడా మనం చూస్తా ఉన్నాం కొంచెం బిజినెస్ అనేది కొంచెం ఇబ్బందులు అవుతున్నాయి. మరి అంటే క్యాష్ అనేది రొటేషన్ అవ్వక మనకి రావాల్సిన డబ్బు మన చేతికి అందక వ్యాపారం అనేది ముందుకు నడక కొంచెం ఇబ్బందులు పడ్డాం. కానీ మనకి ఈ జూలై నెల 4వ వారం నుంచి కూడా వ్యాపారం అందుకుంటుంది. చాలా చక్కగా ఉంటుంది. మనం అనుకునేటువంటి బిజినెస్ మనం సాధించుకోవడంతో పాటుగా చిన్న అప్పులున్నా లేదంటే ఏవైనా చిన్న ఇబ్బందులున్నా అవన్నీ కూడా మనం అధిగమించుకోగలుగుతాము. అలాగే ఆరోగ్యం కూడా చాలా చక్కగా ఉంటుంది. అలాగే భార్యాభర్తల మధ్యన రిలేషన్‌షిప్ కూడా చాలా చక్కగా ఉంటుంది. ఇంట్లో పెద్దవారికి చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నా సరే అవన్నీ కూడా తగ్గుముఖం పట్టి చాలా ఆనందంగా ఉండే అవకాశాలు మనకి చిత్తా నక్షత్రం వాళ్ళకున్నది. అలాగే స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారికి మనం చూసుకున్నట్లయితే మాత్రం స్వాతి నక్షత్రం మరీ ముఖ్యంగా వీళ్ళకి కొంచెం నరఘోష, నరదిష్టి అనేది మరీ ముఖ్యంగా స్త్రీలకి చాలా ఎక్కువగా ఉంటుందండి. మీరు ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు మరీ ముఖ్యంగా స్త్రీలు మీరు ఏదైనా సరే ఫంక్షన్‌కెళ్ళినా, లేదంటే ఏదైనా బయటికి నలుగురితో కూడుతున్నటువంటి ఫంక్షన్‌కెళ్ళినా, ఎక్కడికెళ్ళినా సరే, ఇంటికి వచ్చేటప్పుడు కంపల్సరీగా కాళ్ళు కడుక్కొనే ఇంటికి రండి. ఎందుకంటే మీ మీద ఉన్నటువంటి నరఘోష అనేది కొంచెం తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే దేవుడి గదిలోకెళ్ళి దండం పెట్టుకొని, కొంచెం బొట్టు పెట్టుకున్నట్లయితే మన మీద ఏమైనా కొంచెం దిష్టి ఎందుకంటే ఇంట్లో మనకి మెయిను మగవాళ్ళ కన్నా లేడీస్ మీదే నరఘోష, నరదిష్టి అనేది చాలా ఎక్కువగా తగులుతుంటదండి. మరి ముఖ్యంగా ఈ తులారాశి, మరి ముఖ్యంగా స్వాతి నక్షత్రం వాళ్ళ మీదకి, ఈ లేడీస్ మీదకి మరీ ఎక్కువగా నరఘోష అనేది ఉంటుంటది కాబట్టి, మీరు బయటికెళ్ళి ఇంటికొచ్చినప్పుడు అది ఎన్ని సార్లు ఎళ్ళినా అన్ని సార్లు కూడా ఇంట్లోకి వచ్చేటప్పుడు మాత్రం కాళ్ళు కడుక్కొని అయితే రండి. దానివల్ల మనకంత శుభమే కలిగితే అవకాశాలున్నాయి. అలాగే స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు జన్మించిన వారు మరి ముఖ్యంగా స్త్రీలకైతే నేను చెప్తున్నాను కొత్తగా వ్యాపారం పెడదాం. ఎందుకంటే భర్తకి కొంచెం చేదోడు వాదోడుగా ఉంటది. ఏదైనా కొంచెం బిజినెస్ స్టార్ట్ చేసుకుందాం అనుకునేటువంటి వారికి కూడా ఒక మంచి అంటే ఆగస్ట్ ఫస్ట్ వీక్ నుంచి కూడా చాలా మంచి వాళ్ళకి గుడ్ పీరియడ్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది కాబట్టి, కొత్తగా వ్యాపారం ఏదైనా తక్కువ పెట్టుబడితోటి మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేసి అది నెమ్మదిగా డెవలప్ చేసుకుందాం. కొంచెం వేడి నీళ్ళకి చల్లనీళ్ళుగా తోడైనట్టుగా మాకు కొంచెం బావుంటుంది. మేము వ్యాపారం అంటే మీకు నచ్చిన వ్యాపారం, మీకు వచ్చిన వ్యాపారం.
అంటే కొంతమంది ఆన్‌లైన్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం. లేదంటే కొంతమంది చీరల బిజినెస్ స్టార్ట్ చేద్దాం. కొంతమంది టిఫిన్ స్టార్ట్ చేద్దాం. ఇలాగా మీకు ఏ చిన్న వ్యాపారం ఏదైతే మొదలు పెట్టుకుందాం అనుకుంటున్నారో బ్యూటీ పార్లర్ గానీ, లేదంటే స్టిచ్చింగ్ గానీ, ఏదైనా సరే చాలా చక్కగా మొదలుపెట్టుకుంటే చాలా మీకు మంచి గుడ్ టైం అనేది లేడీస్‌కైతే ఇంకా చాలా బావుంది కాబట్టి స్వాతి నక్షత్రం వాళ్ళకి మీరు ఏ విషయంలో అయినా సరే ముందడుగు వేయండి. చాలా శుభ సూచకాలయితే మాత్రం చాలా చక్కగా కనిపిస్తున్నాయి. అలాగే పిల్లల విషయంలో చూసుకున్నట్లయితే చదువు విషయంలో చాలా బావుంటుంది. వాళ్ళు అనుకున్నటువంటి విజయాలన్నీ సాధించుకోగలుగుతారు. అలాగే ఉద్యోగ అవకాశాలు చూసుకున్నట్లయితే ఇంకా చాలా చక్కగా మంచి కంపెనీలు రెజ్యూమ్స్ పెట్టుకొని మంచి కంపెనీల్లో మీకు ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చే అవకాశం ఉంది. అలాగే వివాహ సంబంధాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి కూడా మంచి సంబంధాలు కూడా కుదిరే అవకాశం ఉంది. అలాగే ఆరోగ్యం మీద కొంచెం దృష్టి పెట్టండి. అదొక్క విషయం అయితే నేను మరీ చెప్తున్నాను. అలాగే కొంచెం మరి ముఖ్యంగా స్త్రీలకి కొంచెం స్టమక్ సంబంధించింది గానీ, లేదంటే ఆయాసంగా ఉండడం గానీ, విపరీతం దగ్గు అనేది రావడం గానీ, ఇలాంటి కొంచెం చిన్న సమస్యలతో ఇబ్బందులు పడుతుంటారు. మంచి వైద్యుని సంప్రదించి సమయానికి మందులు తీసుకుంటూ, ఇటు ఆధ్యాత్మికంగా భగవంతుని కూడా స్మరించుకుంటూ కూడా మీరు చక్కగా ఆహారం తీసుకుంటూ మీ పనులు మీరు మొదలుపెట్టినట్లయితే మాత్రం అంతా కూడా శుభమే కలుగుతుందండి. అలాగే విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారికి కొంచెం ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు పడుతున్నారు. జనవరి నుంచి కూడా చిన్న ఇబ్బందులు పడుతున్నారు. కానీ మనకి ఈ జులై 18, 19 తారీఖుల నుంచి కూడా మనకి ఇంకా చాలా గుడ్ పీరియడ్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతాం. అనుకున్న సమయానికి మనకి చేతికి డబ్బులు అందుతుంది. మరి ముఖ్యంగా రైతులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా అనుకూలమైనటువంటి పంటలు చేతికి రావడం కూడా జరుగుతుంది. అలాగే మరి ముఖ్యంగా మనం చెప్తున్న విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల వారికి ఎడ్యుకేషనల్ పరంగా అయితే పిల్లలు చాలా బాగా చదువుతారు. వాళ్ళు అనుకున్నటువంటి విజయాలన్నీ సాధించుకోగలుగుతారు. అలాగే ఉద్యోగ అవకాశాలు కూడా మంచిగా ఉంటాయి. అలాగే ఆరోగ్యం మీద కూడా కొంచెం శ్రద్ధ పెట్టండి విశాఖ నక్షత్రం వాళ్ళు. అలాగే వివాహ సంబంధాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి కూడా మంచి సంబంధాలనేవి రావడం జరుగుతుంది. అలాగే మీరు ఎక్కడైనా సరే మరి ముఖ్యంగా స్త్రీలు కొత్తగా విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలను జన్మించిన వారు కొత్తగా వ్యాపారం మొదలు పెడదాం. కొంచెం అంటే భర్తకు కొంచెం వేడి నీళ్ళతో చన్నీళ్ళు తోడైనట్టుగా ఉంటుంది. కొంచెం ఏదైనా సరే కొత్తగా వ్యాపారం పెడదాం. తక్కువ పెట్టుబడితో మీరు వ్యాపారం స్టార్ట్ చేయండి. అది నెమ్మదిగా బిజినెస్ గ్రోత్ అయ్యే కొద్దీ కూడా మీకు వచ్చిన వ్యాపారం, నచ్చిన వ్యాపారం మీరు మొదలుపెట్టినట్లయితే మాత్రం ఇంకా చాలా బావుంటుంది. స్త్రీలకి అంటే కొంచెం గుడ్ టైమ్ అనేది మనకి స్టార్ట్ అయిపోతున్నది కాబట్టి మనం ఏదైనా సరే మంచి పనులు చేయడానికి గానీ, ఏదైనా వ్యాపారం స్టార్ట్ చేయడానికి గానీ, లేదంటే నూతనంగా మనం ఏదైనా సరే పని మొదలు పెడదాం అనడానికైతే మాత్రం మనకన్ని శుభ గడియలే మనకి జరుగుతున్నాయి కాబట్టి తులారాశి వాళ్ళకి అంతా కూడా చాలా చక్కగా జరుగుతుంది. మనకి జులై 15 తారీఖు నుంచి కూడా మనకి ప్రతి విషయంలో కూడా నెగెటివ్ పోయి ప్రతీది కూడా పాజిటివ్‌గా ఉండే అవకాశాలైతే మాత్రం చాలా చక్కగా ఇంకొన్ని మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం అనుకుందాం. తులారాశి ఓవరాల్‌గా చూసుకున్నట్లయితే కాలం సహకరిస్తుంది. ఇదైతే మాత్రం మనం ముందుగానే చెప్పుకున్నాం. అలాగే ఆత్మబలంతో మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా చాలా చక్కగా, మంచిగా ఉంటాయి. అలాగే అవసరానికి డబ్బు కూడా అందే అవకాశం ఉంటుందండి. ఈ విషయం కూడా మనం ముందుగానే తెలుసుకున్నాం. అలాగే ఆస్తిపాస్తులు కూడా వృద్ధి చెందే అవకాశాలున్నాయి. అలాగే అదే సమయంలో ఆర్థిక ప్రణాళిక కూడా అవసరం అండి. ఎందుకంటే మన ఖర్చు కూడా మన చేతిలో ఉన్నటువంటి విపరీతమైనటువంటి ఖర్చు అనేది మనం పెడుతుంటాం కాబట్టి మీరు ఆర్థిక ప్రణాళిక మనకొచ్చే ఆదాయం అంతా మనం ఎంత ఖర్చు పెడుతున్నాం, మనం ఎంత ఇన్వెస్ట్ చేసుకుంటున్నా ఈ విషయాల మీద కూడా చాలా చక్కగా ప్రణాళిక చేసుకున్నట్లయితే మాత్రం ముందు మన ఇబ్బందులు పడకుండా మన కోసం అనేది చాలా చక్కగా ఉంటుంది. అలాగే వృత్తి నైపుణ్యాన్ని పెంచుకునే అవకాశం ఉంటుంది. అది పిల్లలు గానీ అంతా కూడా చాలా చక్కగా ఉంటుంది. అలాగే అధికారుల యొక్క మెప్పు కూడా పొందే అవకాశం ఉంటుంది. మరి ముఖ్యంగా ఉద్యోగస్తులకి. అలాగే అనవసరమైనటువంటి విషయాల్లో మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా జోక్యం చేసుకోవద్దు. అది ఏ విషయమైనా సరే. మన వరకు మన పని చేసుకున్నామా, మన పని అయిపోయిందా లేదా అంతవరకే చూసుకొని అనవసరం విషయాలు జోక్యం చేసుకొని కొత్తగా తలనొప్పులనేవి మాత్రం మీరు తెచ్చుకోవద్దు. అలాగే కుజగ్రహ స్తోత్రం మీరు పఠించినట్లయితే ఇంకా మనకి అనుకున్నటువంటి పనులు ఏవైనా సరే అవ్వలేకపోయినా లేదంటే కొంచెం చికాకున్నా, ఇబ్బందులున్నా సరే వాటి నుంచి కూడా మనం బయటపడగలుగుతాం. అలాగే తులారాశి వాళ్ళకి మనకి జూలై 15 నుంచి కూడా చాలా చక్కగా ఉందండి. మరిన్ని మంచి విషయాలు తెలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ దిలీప్. జై శ్రీరామ్.